అనుమతి లేకుండా వైసీపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవద్దన్న తెలుగుదేశం అధినాయకత్వం ఆదేశాలను కొందరు నేతలు బేఖాతరు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి ఫ్యాన్ పార్టీ నేతలు టీడీపీలో చేరడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అధిష్టానం అనుమతి లేకుండా ఎవరిని చేర్చుకోవద్దన్న ఆదేశాలకు విరుద్ధంగా జాయినింగ్స్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కావలిని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరులకు పసుపు కండువా కప్పడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఫ్యాన్ పార్టీ నేతల చేరికపై టీడీపీ కేడర్లో ఉన్న ఆందోళన ఏంటి? ఇంతకీ సైకిల్ ఎక్కిన వైసీపీ నేతలు ఎవరు? కావలి తెలుగుదేశంలో అసలేం జరుగుతోంది? వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన నేతలు సేఫ్ జోన్ కోసం టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారు కోవట్టులుగా మారి ప్రభుత్వ సమాచారాన్ని ఫ్యాన్ పార్టీకి చేరవేస్తున్నారని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. వైసీపీ నేతలను చేర్చుకునే ముందు పార్టీకి సమాచారం ఇచ్చి వారి పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత అనుమతిస్తేనే జాయిన్ చేసుకోవాలని ఆదేశించింది. కానీ కొన్ని చోట్ల చాటుమాటుగా చేరికలు జరగడం విమర్శలకు తావిస్తోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఇదే జరిగింది. అయితే పార్టీ ఆదేశించిన మరుసటి రోజే ఇది జరిగింది. దీంతో మిగిలిన వారిని చేర్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న చర్చ సాగుతోంది. వైసీపీ హయాంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సాగించిన దురాఘాతాలు, అరాచకాలు, అకృత్యాలు ఇన్ని కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ ఇరిగేషన్ భూముల ఆక్రమణలు, గ్రావెల్, మట్టి, ఇసుక, బీచ్ శాండ్, రేషన్ బియ్యం, గంజాయి, జగనన్న లేఅవుట్ భూములు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇలా అన్నిటిలో అందినంత దోచేశారన్న ఆరోపణలున్నాయి. 2.5 ఏళ్ల పాటు మన్నెమాల సుకుమార్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారని అంటారు. మరికొందరు అనుచరులు కుంభకోణాల్లో కీలక భూమిక పోషించి ఒక్కొక్కరు కోట్లకు పడగలెత్తారని చెబుతారు. 2.5 ఏళ్ల తర్వాత రామిరెడ్డి వారందరినీ పక్కన పెట్టారు. మరో బ్యాచ్తో అక్రమాల పరంపర సాగించారు. అదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడ్డారు. అక్రమ కేసులు బనాయించారు. రుద్రకోటలో రామిరెడ్డి సమీప బంధువు గ్రావెల్ అక్రమాలను ప్రశ్నించినందుకు ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. రామిరెడ్డి అండ్ బ్యాచ్ వేధింపులు తాళలేక సొంత పార్టీ దళిత కార్యకర్త లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడంపై అప్పట్లో పెద్ద రగడే జరిగింది. మరో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడి నెల రోజులు ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీతో పాటు కావలిలో రామిరెడ్డి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే రొయ్యల అక్రమాలపై విచారణ జరిపింది. మన్నెమాల సుకుమార్ రెడ్డి కావలిలో 25 ఎకరాల ప్రభుత్వ ఇరిగేషన్ భూములు ఆక్రమించినట్టు అధికారులు నిర్ధారించారు. రామిరెడ్డి ముఖ్య అనుచరులు జనిగల మహేంద్ర 34.8 ఎకరాలు, చెన్నకేశవ నాయుడు 4.56 ఎకరాల భూమి కబ్జా చేశారని విచారణలో తేలింది. సుబ్రహ్మణ్యం 2.75 ఎకరాలు, కాట శ్రీనివాసులరెడ్డి 9.73 ఎకరాలు, ఇండ్ల రమణారెడ్డి 42 సెంట్ల భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేసినట్టు వెలుగు చూసింది. మురళీరెడ్డి, దుంప భాస్కర్ రెడ్డి, తిక్కవరపు శ్రీనివాసులరెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి స్థలాలు అమ్మినట్టు బయటపడింది. గతంలో పనిచేసిన ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ వైసీపీ మాఫియాకు వెన్నుదన్నుగా నిలవడంతో పేట్రేగిపోయారన్న విషయం విచారణలో తేలింది. మొదటి ఎంక్వైరీలోనే సుమారు 700 కోట్లకు పైగా ప్రభుత్వ అసైన్డ్ డాటెడ్ భూములు, కాలువలు, కుంట, డొంక, పోరంబోకు భూములను వెలికితీశారు. ఆక్రమిత ల్యాండ్స్లో కొన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రొయ్యల అక్రమాల తరహాలోనే మిగిలినవన్నీ బయటకొస్తే తమ మనుగడికే ముప్పు తప్పదని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరులు, వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ రెడ్డి మరికొందరు రామిరెడ్డి అక్రమాలన్నింటినీ బయటపెట్టారు. వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన వారిని టీడీపీలోకి తీసుకునేందుకు నిన్న మొన్నటి వరకు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ససేమిరా అన్నారు. ఇటీవల జనగల మహేంద్ర తన అనుచరులు వైసీపీ కార్యకర్తలతో సైలెంట్గా పసుపు కండువ కప్పుకున్నారు. టీడీపీ అధిష్టానం ఇకపై ఎవరిని పార్టీలో చేర్చుకోవాలన్నా అనుమతి తప్పనిసరిని ఆదేశించింది. ఆ మరుసటి రోజే మహేంద్ర యాదవ్ని పార్టీలోకి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఒక్కసారిగా పలువురు నేతలు, కేడర్లో గందరగోళం నెలకొంది. వైసీపీ బ్యాచ్ అందరినీ పార్టీలో చేర్చుకుంటూ పోతే టీడీపీ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటని చర్చ సాగుతోంది. గత ఎన్నికల ప్రచారంలో రామిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు ఆధారాలు చూపి మరీ చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ కావలి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు. ఇటీవల రామిరెడ్డి అండ్ బ్యాచ్ అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఆరా తీసింది. ఉన్నట్టుండి ఆ బ్యాచ్లోని జనగల మహేంద్రని తెలుగుదేశంలో చేర్చుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు అయోమయానికి గురయ్యారు. అదే పరంపర కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టమేనని పలువురు నేతలు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 5 ఏళ్లు తమపై అరాచకాలు చేసిన వారిని ఇప్పుడు పక్కనే కూర్చోబెడితే ఎలా పనిచేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మహేంద్రను టీడీపీలోకి తీసుకొచ్చారా, లేక దీని వెనుక ఇంకా ఎవరైనా పెద్ద నేతలున్నారా అనే చర్చ సాగుతోంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టై జైల్లో ఉన్నారు. పరారీలో ఉన్న ఈయన అనుచరులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అరెస్టుల పరంపర కొనసాగుతుందని భావించారు. కానీ ఈ సమయంలోనే మహేంద్ర యాదవ్ టీడీపీలో చేరడం సింహాపురి సీమలో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుచరులు మాత్రం వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం మహేంద్రని తెలుగుదేశంలోకి చేర్చుకున్నారని అంటారు. కావలిలోని 5 వార్డుల్లో మహేంద్రకు గట్టి పట్టుంది. ముందుగానే మహేంద్రతో మాట్లాడి చేర్చుకున్నారన్న ప్రచారం ఉంది. పార్టీ అనుమతి లేకుండా ఎవరినీ చేర్చుకోవద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించిన మరుసటి రోజే మహేంద్రను చేర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. రాబోయే రోజుల్లో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ అక్రమాలన్నీ బయటకొస్తాయా? కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా లేదా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులందరినీ పార్టీలోకి తీసుకుని అక్రమాలన్నిటినీ తొక్కేస్తారా అన్న ప్రశ్నలు కావలి తెలుగు తమ్ముళ్ల మెదడును తొలిచేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.